అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. అమరావతి పునఃప్రారంభం కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ప్రజలతో పాటు అమరావతి ప్రాంత రైతులు భారీగా తరలి వస్తున్నారు. వచ్చే వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా సిఆర్డీ అధికారులు బొట్లు పెట్టి ఇన్విటేషన్ ఇచ్చి మరీ ఆహ్వానిస్తున్న పరిస్థితి. వాళ్ళ కోసం ప్రత్యేక గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నాతో కోటయ్య ఉన్నారు. ఈయన అమరావతి ప్రాంతానికి చెందిన రైతు. దాదాపుగా 20 ఎకరాలు అమరావతి కోసం ఆయన భూములు ఇచ్చారు. సో ఆయన ఇలాగే పచ్చకండు వేసుకుని నాగల చెత్త పెట్టుకుని వచ్చారు. కోటయ్య గారు, ఇన్నేళ్ల పాటు దాదాపు ఒక 5 ఏళ్ల పాటు ఉద్యమాల్లో కూడా మీరు పాల్గొన్నారు, చాలా తిప్పలు పడ్డారు, మీ సొంత భూమిని గవర్నమెంట్కి ఇచ్చారు. సో ఇప్పుడు ఫైనల్గా పునఃప్రారంభం కాబోతుంది, ఏమంటారు? ఏమండి, నేను భూమి ఇచ్చేటప్పుడు చాలా బాధపడ్డా. చంద్రబాబు గారు మమ్మల్ని దోషేస్తున్నాడా అనుకున్నా. నేను 20 ఎకరాలు, నేను 3 ఎకరాల రైతుని. ఆ వ్యవసాయంలోనే 20 ఎకరం అయ్యా. నేను వ్యవసాయం చేసుకుంటా, 10 మందిని బతికించుకుంటా, నేను బతుకుతా, కుటుంబానికి ఆదర్శగా ఉండి 20 ఎకరాలకి వెళ్ళా. 4 పిల్లలు పెళ్లిళ్ళు చేసుకున్న ఆ వ్యవసాయాల్లోనే. నాకు భూమి ఇవ్వటం ఇష్టం లేదు. బాబు గారిని చాలాసార్లు ఏమండి మమ్మల్ని దోషేస్తున్నావు, ఇది మీ పద్ధతి కాదండి, 20 చెండు మాకు ఇస్తున్నావు, 70 చెండు నువ్వు తీసుకున్నావు, దీంట్లో మాకేం వస్తుందండి, మా భూమి అంతా కబ్జా అయిపోతుందని అడిగిన వాళ్ళలో నేను ఒకటి ఫస్ట్, ఇవ్వనాళ్ళలో నేను ఒకటి ఫస్ట్, చివరిదాకా చివరిలో ఇచ్చా. నేను అందరు ఇచ్చినాక నేను ఇచ్చా. అయితే బాబు గారు చెప్పింది కలలు ఇవాళ నిజమైంది. మధ్యలో 5 ఏళ్ళు మేము నానా కష్టాలు పడ్డాం. మరి ఎవరు మమ్మల్ని ఊరు దాటనీలా, ఊళ్ళో గుడి బానీలా, బడికి బానీలా మమ్మల్ని తిప్పి తిప్పి కొట్టారు. అయినా మేము ఇక ప్రాణాలకు తెగిచ్చి ఏమి గత్యంతరం లేక ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని, ఎకరం వాడు భార్య కూడా పొలం బాదండి ఈ ఏరియాలో. కానీ ఆడవాళ్ళు 50 ఎకరం ఉన్నాడు భార్య వచ్చింది, ఎకరం వాడు భార్య వచ్చింది. అందరూ రోడ్డు ఎక్కాం, పోలీసులు తన్నులు తిన్నాం, కేసులు పెట్టించుకున్నాం, జైల్లో పడ్డాం, పడాల్సిన అవస్థలన్నీ పడ్డామండి. కానీ ధర్మం గెలిచిద్ది అనేది మాకు నమ్మకం ఉంది. మేము సదుద్దేశంతో ఇచ్చాం, స్వార్థంతో ఇలా. 5 కోట్ల ఆంధ్రులకి ఉపయోగపడుద్ది ఈ రాజధాని, మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుద్ది, మనం వయసు అయిపోతుంది, పిల్లలకన్నా దక్కిద్దాం అనేది ఆలోచన చేసి మేము ఇచ్చామండి. కానీ దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని 3 రాజధానులని 3 ముక్కలాట పెట్టి మమ్మల్ని ముప్పు తెప్పలు పెట్టి కొట్టించి, ఇదే సచివాలయానికి వస్తే ఒళ్ళంతా రక్తకొల్లు అయిపోయాం. పోలీసులు కొడితే ఎటాళ్ళు నోటి పరిగెత్తాం, పడ్డాం. న్యాయస్థానం నుంచి దేవస్థానం అని నడిచాం. ఏంట్రా బాబు, రాష్ట్ర ప్రజలు కూడా మనని గుర్తెరగట్లేదు. రాష్ట్రం కోసం మనం ఇచ్చాం, రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళని రానిట్లా, మమ్మల్ని బానిట్లా. న్యాయస్థానం నుంచి దేవస్థానం నడిచాం. రాష్ట్ర ప్రజలు పాదయాత్రకి పాదాభివందనాలు చేసి మాకు నేరాజనాలు పెట్టారండి. రాష్ట్రం నలుమూల తిరిగాం. మీరు పడ్డ ఇన్ని ఏళ్ల కష్టం, 5 ఏళ్ల పాటు కష్టం, దాదాపు 1600 రోజుల పాటు మీరు చేసిన దీక్షలు, 1630 రోజులు చేసి మీరు దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు, నిరసనలు తెలిపారు. ఫైనల్గా ఇప్పుడు ఇదే రాజధాని, మీరు కలల కన్నా రాజధాని ఈ రోజు పునఃప్రారంభం కాబోతోంది. మీరు అనుకున్న కళలన్నీ నెరవేరుతాయి అనుకుంటున్నారా? తప్పకుండానండి. చంద్రబాబు గారు ఆదేశంలో కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు ఆదేశంతో కానీ, వాళ్ళు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా వాళ్ళు ముగ్గురు పొనుకున్నారండి. వాళ్ళు ముగ్గురు కలిసి ఉండే వరకు ఏమీ లేదు రాజధాని. ఇది దేవతలు వెళ్ళిన రాజధాని అండి. ఈ గడ్డ మీద ప్రతి మానవుడు పుట్టినాడు ఒక వరంతో పుట్టినట్టండి, ఒక దేవుడు వరంతో పుట్టింది. ఈ గడ్డే పుణ్యభూమి కనుక కాకతీయులు వేయలేరు, వెంకటాద్రి నాయుడు గారు వేయలేరు. ఇది రాజులేని గడ్డ అండి. ఈ గడ్డ ఎప్పుడు ధర్మం గెలిచిద్దనే నమ్మకంతో మేము అదే నమ్మకంతో 5 సంవత్సరాలు ఉద్యమం చేశాము. ఈనాడు కూడా మా కళలు పండుతాయి అనే నమ్మకం ఉంది, చేస్తారండి. జై అమరావతి, జై జై అమరావతి. కోట చెప్తున్నారు. దాదాపు 20 ఎకరాల పాటు 3 ఎకరాల నుంచి కష్టపడి డబ్బు సంపాదించి 20 ఎకరాలు చేసుకుని, ఆ 20 ఎకరాలు కూడా రాజధానికి ఆయన ఇచ్చేశారు ప్రభుత్వానికి. సో ఇటువంటి కోట లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఇక్కడ అమరావతి ఉద్యమాల్లో పాల్గొన్నారు. 5 ఏళ్ల పాటు పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలంగా ఇప్పుడు రాజధాని పునఃప్రారంభం కాబోతోంది. కాబట్టి వారందరికీ చాలా సంతోషంగా ఉందంటున్నారు. రాష్ట్ర ప్రజల కన్నా మాకు ఎక్కువ సంతోషంగా ఉందని కోట చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, అమరావతి నుంచి.